హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు VS4 తెలుగు. ఈరోజు పొనగంటాకు ఫ్రై గురించి నేర్చుకుందాము. చాలా బాగుంటుందండి. మా అమ్మ చిన్నప్పుడు చేసేది పొనగంటాకు. పొలాలలో ఎక్కువగా పొనగంటాకు వచ్చేదండి. అది తీసుకొని మా అమ్మ ఫ్రై చేసి రసం పెట్టేది. ఆ రోజులు చాలా మంచి రోజులండి. అలాంటి వాళ్ళ వంటలు మనం ఇప్పుడు నేర్చుకుందామండి. మా అమ్మ ఎంత బాగా చేసేదో పొనగంటాకు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. పొనగంటాకు నేను మా పెరట్లోనే పెంచుకుంటున్నానండి. మీరు గార్డెన్ చేసుకొని గార్డెన్లో ఈ పొనగంటాకు పెంచుకోవడం చాలా మంచిది. చాలా ఆరోగ్యమైన పొనగంటాకండి. తప్పకుండా మీరు గార్డెన్లో పెంచుకోండి పొనగంటాకు. ముందుగా పొనగంటాకుని బాగా కడిగి బాగా వడగట్టుకొని పెట్టుకోండి పక్కన. స్టవ్ వెలిగించి బాండెలు పెట్టి 2 స్పూన్లేనండి ఆయిల్ వేసి అందులో ఈ పొనగంటాకు వేసి అటు ఇటు తిప్పండి. ఇది చాలా ఆరోగ్యకరమైన ఆకండి. మన కంటి చూపు కూడా చాలా బాగా మంచిగా అభివృద్ధి చెందుతుందండి. ఈ పొనగంటాకుని మీరు దాని గురించి మీరు గూగుల్లో కూడా చూడండి. పొనగంటాకు హెల్త్ పరంగా చాలా మంచిది. ఈ పొనగంటాకుని ఇట్లాగా మనము బాండిల్లో బాగా వేడి చేసిన తర్వాత చూడండి ఏ విధంగా వాడిందో. ఈ విధంగా మగ్గినప్పుడు మనము ఒక చిన్న మూత తీసుకొని దాంట్లో పెట్టి ఒక 2 నిమిషాలు పెట్టి తీసేయండి. చూడు వాడిందండి. ఇట్లాగా ఆకు వాడినప్పుడు మనము దాన్ని బాగా చలాక్తో అటు ఇటు తిప్పుకోవాలండి. మళ్ళా మూత పెట్టకూడదు. నేను మా అమ్మ కొబ్బరితో పొడి చేసి పెట్టుకునేదండి. పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు. మీరు ఎవరిష్టమైన పప్పుల పొడి వేసుకోండి, లేదంటే మీ ఇష్టంగా ఏదైనా మీకు నచ్చిన పొడి వేసుకోండి. నేనైతే పప్పుల పొడి కాకుండా కొబ్బరి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి పొడి చేసి పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా వాడాలండి. ఈ విధంగా వాడినప్పుడు మనం ఈ కొబ్బరి పొడి చేసుకున్నాం కదండి, అది నేను ఒక 4-5 స్పూన్లు వేసుకున్నానండి. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ ఆకున్నది. అందుకని మీరు ఎంత మోతాదులో కారం తింటారో అంతవరకు వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరితో. అయితే కొబ్బరి నచ్చని వాళ్ళు పప్పుల పొడి వేసుకోండి. ఈ విధంగా చేసుకొని అన్నంలో వేడివేడి అన్నంలో తినండి. చాలా బాగుంటుంది. రసం పెట్టుకొని ఈ యొక్క పొనగంటాకు ఫ్రై చేసుకొని తప్పకుండా తినండి. వారానికి ఒకసారి పొనగంటాకు తినండి, చాలా మంచిది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చాలా వంటలు 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో నా వంటలు ఉంటాయి. మీరు తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.